అత్తయ్య గారు, నేను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఇక నుండి అయినా నన్ను శైలుకి ఎలా దూరం చేయాలని కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్లా చూడండి. కళ్యాణ్, నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఈ పిచ్చి పిల్ల ఏమీ తినలేదు. నువ్వు కూడా తినుండవు. ఉండండి, మీ ఇద్దరి కోసం వంట చేస్తాను. అక్క, చూసావా? వెళ్ళిపోయిందనుకున్న దరిద్రాన్ని మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టింది నీ కోడలు. వాడు ఏ తప్పు చేయలేదని నిరూపించిన తర్వాత ఏ కారణం చెప్పి వాడిని ఇంట్లోకి రానికుండా ఉంటారు చెప్పు? ఇదంతా నా కర్మ. ఏంటత్తయ్యా, బాధపడుతున్నారా? బాధపడక ఏం చెయ్యాలి? మీ కూతుర్ని ఆ బండోణ్ణి విడదీయాలి. నీ కోరికైతే అదే కదా. కోరిక ఉంది కానీ దారేది? ఎప్పుడా కళ్యాణ్ని నా కూతురు నుంచి దూరం చెయ్యాలని చూసినా ఆ గుండె మడ్డుపడి వాణ్ణి దూరం చేసే దారులు అన్నీ మూసేస్తుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఆ గుండమ్మ మూసేసిన దారిని నేను తెరిపిస్తాను. అంటే ఏముంది? దీనికి మీరంటే ఇష్టం, ఈ కుటుంబం అంటే గౌరవం. అలాంటివాడు ఈ ఇంటికి అల్లుడై పరువు పోవడం అంటే దీనికి ఇష్టం లేదు. అందుకే వాళ్ళని విడదీసే ప్లాన్ నేనే వేస్తాను. మీరు కాస్త నాకు సపోర్ట్ చేయాలి. నా కూతురు నా బండోడి బారి నుంచి కాపాడుతాను అంటే చేతులు కలపడం కాదు, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ప్రస్తుతం నాతో చేతులు కలపండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేయలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకు రాదేయలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా. ఏంటండి ఏదో వెతుకుతున్నారు? ఇప్పుడు ఏదో కూని రాగం వినపడింది. ఆ కూత కూసిన కోకిల ఏ చెట్టు మీద ఉందా అని వెతుకుతున్నాను. ఆ కూత కూసింది కోకిల కాదండి, మరి నేనే. నువ్వా? ఓ మై గాడ్, నా గొంతు బాగుందా? వెంటనే పీక పిసికి చంపేయాలనిపించింది. మీరెప్పుడు ఇంతేలేండి, ఒక క్షణం పొగుడతారు, మరో క్షణంలోనే తిడతారు. మరి తిట్టగా కూని రాగం తీసే అంత హ్యాపీనెస్ ఏంటి ఇప్పుడు నీకు? ఆనందం మీకు లేదా? దేని గురించి? అదేనండి, కళ్యాణ్ మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చాడు కదా. ఓహో, ఈ ఆనందం అంతా నీ బండ తమ్ముడు తిరిగి వచ్చినందుకా? బండనా? బండ ఏంటండి బండ? లేదే, పెద్ద గుండు సూదిలా నువ్వు, చిన్న గుండు సూదిలా వాడుంటాడు. మీరు ఏమైనా అనండి, కానీ ఈ విషయంలో మాత్రం మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఏ విషయంలో? అదే శైలు కళ్యాణ్ల పెళ్లి విషయంలో. వాళ్ళిద్దరికి పెళ్ళా? ఇంకా డెసిషన్ ఫైనల్ అవ్వలేదు కదా? అలా అంటారేంటండి? నా తమ్ముడంత మంచి మొగుడు మీ చెల్లికి దొరుకుతాడా? మంచోడు దొరుకుతాడో లేదో చెప్పలేను గాని
అంత లావుగున్నోడు మాత్రం ఖచ్చితంగా దొరకడు. ఎప్పుడు చూడండి లావు 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 లావు. సన్నగా ఉన్న వాళ్ళని ఏం చేసుకుంటారు? ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటాను. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నువ్వు చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఒళ్ళు తగ్గడం మీద చూపించుంటే షోకేస్ బొమ్మలా స్లిమ్ అయి ఉండేదానివి. అయినా ఎంతసేపు అవతల వాళ్ళ గురించే తప్ప నా గురించి అస్సలు ఆలోచించవా నువ్వు? అయ్యో మీకేమైందండి? ఇదిగో ఈ ఉంగరం టైట్ అయిపోయింది. ఎంత లాగినా రావటం లేదు. వేలు నొక్కేస్తుంది. అయితే నేను లాగనా? ఏంటి నా వేలునా? కాదు, ఉంగరాన్ని. 6 ప్యాక్ ఉన్న నేను తీస్తుంటేనే రావట్లేదు. నువ్వు లాగితే వస్తుందా? ఏమో రావచ్చేమో. సరే ట్రై చెయ్యి. మెల్లిగానే. ఏంటో నువ్వు చేసిన పని? సారీ అండి, అందులో పడిపోతుందని అనుకోలేదు. నీ అబ్బా, అసలు నిన్ను ఉంగరం తీయమన్నా చూడు. అది నా తప్పే, నా తప్పు. ఏంట్రా అది? పొద్దు నుంచి అమ్మాయిని తిడుతున్నావు? మధ్యాహ్నం వరకు వెయిట్ చేయలేక. ఇదిగో నా మనవరాలు ఏం తప్పు చేసింది మనవడా? తప్పు కాదు, ఎంతో సెంటిమెంట్ అయిన నా బంగారు ఉంగరాన్ని ఇదిగో ఈ గోతిలో పడేసింది. నీ చేతికి ఉండాల్సిన ఉంగరం అమ్మాయి చేతికి ఎందుకు వెళ్ళిందిరా? ఉంగరం టైట్ అయిందని నా బుద్ధి తక్కువై దీన్ని తీయమన్నాను. తీసే ప్రయత్నంలో ఉంగరం ఊడిపోయి అందులో జారిపడింది మావయ్య. ఉంగరం అరిస్తే రాదు, తీస్తే వస్తుంది. అవునా? రండి మీరు తీయండి. తీస్తాం. ఇగో ఉంగరాలు తీయడంలో మనం ఎక్స్పర్ట్. చాలు తీయండి. ఇదిగో మనం ఎల్లెడితే రాకుండా పోదా. తీ తాతయ్య. పట్టేసింది. ఇవ్వండి ఇవ్వండి. ఏది ఉంగరం? నడుం పట్టేసింది. తీలేదా? అంత చిన్న హోల్లో చెయ్యాలా పడుతుంది మనోడా. మరి తీస్తానని అంత బాగా బిల్డప్ ఇచ్చారు. ఇదిగో మినిమం బిల్డప్ అన్న ఇవ్వకపోతే నా క్యారెక్టర్ వీక్ అయిపోతుంది ఇచ్చాను మనోడా. మీరు మీ క్యారెక్టర్ బిల్డప్. వెళ్ళండి వెళ్ళండి. అంతా నీ వల్లే వచ్చింది. ఎందుకురా చిన్నదాని గొడవ పడతావు? చిన్నదా? నీకు ఉంగరమేగా కావాల్సింది. అవును, నాకు ఆ ఉంగరమే, నా ఉంగరమే కావాలి. పనాలను పిలిపించి గుణపంతో తవ్వితే వచ్చేస్తుందిరా. ఏంటి ఇదంతా తవ్విస్తారా? లేదే, నిన్న గుంటలోకి తొక్కి నీతో తీయిస్తా. మామయ్య గారు ప్లీజ్ ఇదంతా తవ్వి పాడు చేయొద్దు. మరి ఉంగరం ఎలా వస్తుంది? నేనే తీస్తాను. ఏంటి నువ్వా? అందులో నీ చెయ్యి కాదే, నీ వేలు కూడా పట్టదు. ఈ వేలుతో కాదు, తెలివితో తీస్తా. ఎలా తీస్తావే? ఎలాగలా తీసి మీ ఉంగరాన్ని మీ చేతికిస్తాను. మరి మీరు నాకేమిస్తారు? నువ్వు ఆ ఉంగరం తీసిస్తే నువ్వేది అడిగితే అది ఇస్తాను. ఇదిగో మనోడా, మా గుండంతో ఛాలెంజ్ చేయొద్దు. ఆవేశపడి కంప్లీట్ అయిపోయావు అనుకో, ముందు ముందు చాలా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని బిల్డప్ కంటే మీ బిల్డప్ ఎక్కువైపోయింది. ఇదిగో నువ్వు తవ్వకుండా ఇప్పుడే నా ఉంగరం గాని తీసిస్తే నేను చెప్పినట్టే నువ్వేది అడిగితే అది ఇస్తాను. నేను ఏం అడిగినా ఇస్తారా? ఇస్తాను. ఒకవేళ నువ్వు తీయకపోతే? ఒరేయ్, గుండమ్మ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేస్తుందిరా. హలో మాస్టరు, మీకు ఇక్కడ డైలాగు లేవు, ప్లీజ్ ఆగండి.
నువ్వు చెప్పవే, తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేయాలో మీరు చెప్పండి. అలా రా. 100 గుంజిళ్ళు తీయాలి. 100? అవును, నాకు జాలి ఎక్కువ, అందుకే 100. జస్ట్ 100. స్టార్ట్. కమాన్, గో. తీయమ్మా. తీయమ్మా, తీ. మనోడా తీస్తా. అయిపోయావు. బా. ఏమండి ఏమండి హ్యాండ్ పట్టట్లేదండి. తీస్తానన్నావుగా, తెలివితేటలతో తీస్తానన్నావుగా, తీ. కమాన్. ఛాలెంజ్ చేసిందిగా, తీమనండి. బిల్డప్ ఇస్తున్నారు. అబ్బా. ఏమండి నా చెయ్యి పట్టట్లేదండి. సరే, ఏంటి ఏంటి నాతోనే ఛాలెంజా? ఛాలెంజ్. గుంజిళ్ళు తీ. కమాన్, స్టార్ట్. తీ. వద్దండి ప్లీజ్. తీమన్నానుగా, తీ. ఇలా కాదు, ఇలా ఇలా ఇలా. ఏమండి ఏమండి ఏంటి నవ్వుతున్నారు? గుంజిళ్ళు తీసావుగా. నేను తీసానా? నువ్వు గుంజిళ్ళు తీసావు కదా. గుంజిల్లా? అదే అదే కళ ఏమన్నా కన్నావా నాన్న? కళ. కలగాక నిజం అనుకున్నావు మనవడా? ఇదిగో ఛాలెంజ్ చేసి ఓడిపోవడం అనేది మా గుండమ్మ చరిత్రలో లేనే లేదు. ఏమండి ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదేంటి ఉంగరాన్ని బయటికి తీస్తానని లోపలికి వెళ్తుంది? నేనెలా బయటికి తీస్తానో చూడండి. చూద్దాం చూద్దాం. రే రే రామ్మా, రే తప్పుకోరా, తప్పుకో. ఇదిగో. ఇదేంటే ఓడిపోయినందుకు కొట్టుకోవడానికా? అయ్యో కాదండి, ఇది కర్ర, చివర్లో చింతపండు. చింతపండా? దేనికి? ఉంగరాన్ని బయటకు తీయడానికి. ఇలా కూడా ఉపయోగించచ్చా? అబ్బా ఉండండి, నేను తీసి చూపిస్తాను. ఉంగరం. చింతపండు టెక్నిక్స్ భలే ఉన్నాయే. ఇప్పుడు నేను గెలిచినట్టేనా? అంతేగా. ఇదిగో చెప్పాను కదా మనవడా, ఓడిపోవడం మా గుండమ్మ చరిత్రలో లేదని. అనవసరం కెంపటైపోయావు. ఇప్పుడు పడుతుంది శిక్ష నీకు. అమ్మా నువ్వు గెలిస్తే ఏది అడిగితే అది ఇస్తానన్నాడు కదమ్మా, అడిగే. అడిగామ్మా.
ఇది ఏమడుగుతుందో ఏమో. అనవసరంగా హామీ ఇచ్చేసానే, ఇప్పుడు వడ్డానంగానే అడుగుతుందా ఏంటి? ఇప్పుడు కాదు, నాకు అడగాలనిపించినప్పుడు అప్పుడు అడుగుతాను. ఇదిగో మనవడా, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకు జాగ్రత్త అంటున్నాడు ముసలోడు? కొంప తీసి కాపురం చేయమని అడిగితే గుండు ఏంటి సిగ్గుపడుతున్నావు? ఏంటి అర్ధరాత్రి కూడా ఈ చెరగట్టావు, మల్లెపూలు పెట్టావు, ఏంటి విషయం? బా నీ సిగ్గు చైనా బజార్లో అమ్మయ్యా, మెలికలు తిరిగింది చాలు గాని మ్యాటర్ ఏంటో చెప్పు. నైట్ ఎఫెక్ట్ అయితే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఉంటే మీరు నాకొక మాట ఇచ్చారు, మర్చిపోయారా? ఎప్పుడు? అది మీ రింగ్ కన్నుల్లో పడిపోతే తీసిచ్చాను కదా, అప్పుడు నేను ఏం అడిగినా ఇస్తానని తాతయ్య మావయ్య గారి ముందు మాట ఇచ్చారు కదా. ఓకే చెప్పు, ఏం కావాలి? ఏం అడిగినా ఇస్తారా? ఇదేంటి ఎంత ఎక్సైట్ అయిపోతుంది, ఏమడుగుతుంది? ఇదిగో మనవడా, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు. ఉదయం ముసలోడు జాగ్రత్త అని చెప్పాడే, ఇదేమో మాటిచ్చానని గుర్తు చేస్తూ మెలికలు తిరిగిపోతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటండి మాట్లాడరు? అదే ఆలోచిస్తున్నా. నేను ఇంకేం అడగలేదు కదా, అప్పుడే ఎందుకు ఆలోచిస్తున్నారు? అది అడిగిన తర్వాత ఆలోచించే అవకాశం ఉండదేమో అని. ఇంతకీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా? ఏయ్, మాటిచ్చి తప్పడం మా వంశంలోనే లేదు. ఏం కావాలో అడుగు, అడుగు. ఏయ్, డిస్టెన్స్ లో ఉండు, ఏం కావాలో దూరం నుంచి అడుగు. ముద్దు కావాలి. అంతేగా. ఏయ్, ఏంటి ముద్దు? గాడిద గుడ్డేం కాదు, ముద్దంట ముద్దు. ఏంటండి ఏం అడిగినా ఇస్తానన్నారు? ఏం అడిగినా అంటే ఏ చీరలు, చిన్న చిన్న నగలు అవి ఇవి అని. అయితే ముద్దివ్వరా? సారీ, ఇవ్వను. అయితే నాకొక వడ్డానం చేయించండి. ఏంటి వడ్డానమా? ఈ నడుముకి? అవునండి, మీరే కదా చీరలో నగలు కొనిస్తానన్నారు కదా. ఓసేయ్, నువ్వు కావాలనే ఇలాంటివి అడుగుతున్నావే. నీ నడుముకి వడ్డానం అంటే భారతదేశంలో ఉన్న బంగారం మొత్తం కరిగించినా నీ నడుముకి సరిపోదే, సరిపోదు. అవన్నీ నాకు తెలియదండి. అయితే ఒక ముద్దు పెట్టండి, లేదంటే వడ్డానం చేయించండి. ఓయ్, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి కోరికలు కోరుతుంటే నా వల్ల కాదు. ఏమండి, ముద్దు పెడితే ప్రేమ ఉన్నట్టండి కదా, కానీ నాకు నీ మీద ప్రేమ అస్సలు లేదు కదా. మరి నాకుంది కదా, నేనే ముద్దు పెడతా. ప్లీజ్. మూతి మీద గుద్దుతాను. ఏంటండి మీరు మంచిగా అడిగితే ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఏంటి అది? సమాధానాల్లో లోపాలు ఉంటాయి. ముద్దిచ్చి మాట నిలబెట్టుకోండి అన్నాను, కాదు అన్నారు. పోనీ వడ్డానం చేయించండి అని రిక్వెస్ట్ చేశాను, కుదరదు అంటున్నారు. పోనీ నేనే ముద్దు పెట్టుకుంటానంటే దానికి కూడా నో అంటున్నారు. అవునే, ఇప్పుడేంటి? సమాధానాలు అయిపోయాయి, ఇక దండయాత్రే. అంటావా మావా, అంటావా మావా. ఆ పాట ఏంటి, ఈ అటాక్ ఏంటి? ప్రేమతో మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కోసం దండయాత్ర చేయాలనుంది. నువ్వేంటి అంటున్నావు? అంటే ఏం చేస్తావే? మిమ్మల్ని ఇలా గట్టిగా పట్టుకొని నేను దొరకనుగా. ఎక్కడికి పారిపోతున్నారు?